మనతో మాట్లాడేందుకు అమలాపురం మాజీ ఎంపీ హర్ష కుమార్ గారు ప్రస్తుతం ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. హర్ష కుమార్ గారు నమస్తే అండి. నమస్తే అండి. జీ తెలుగు న్యూస్ కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు. సార్, 2 రాష్ట్రాల్లో వర్గీకరణ కంప్లీట్ అయింది. ఇప్పుడు మీరు తెలంగాణలో జరిగిన పర్సంటేజ్ని ఎట్లా చూస్తారు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరిగిన వర్గీకరణ ఎట్లా చూస్తారు? మీకేమన్నా ఈ విషయంలో అభ్యంతరాలు ఏమైనా ఉన్నాయా? అభ్యంతరాలు ఏముందండి, అసలు వర్గీకరణ అభ్యంతరం. కాబట్టి వర్గీకరణని మాల సామాజిక వర్గం ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోదండి. కానీ పెద్దగా ప్రొటెస్ట్ కనిపించలేదు హర్ష కుమార్ గారు గతంలో. ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఇక్కడ గానీ అక్కడ గానీ పెద్దగా వ్యతిరేకత కనిపించలేదు. ప్రొటెస్ట్ చేయడానికి గానీ మీకు ఎక్కడికెక్కడ ప్రభుత్వాలు ఉక్కు పాదాలతో అణిచినట్టు అణిచేస్తున్నారు. ఎక్కడ లీడర్స్ ని బయట తిరగడం గానీ అసలు రోడ్డు మీదకి రానివ్వకుండా చేసే పరిస్థితులు ఉన్నాయి. అంటే మీకు పైకి కనపడపోవచ్చు, పైకి ఇది చేయవచ్చు, కానీ అంతర్గతంగా అంతర్లీనంగా ఇది ఒప్పుకునే పరిస్థితుల్లో మటుకు. అంటే ఎందుకు వ్యతిరేకిస్తున్నారు, ఒక కారణం చెప్పగలరా? ఎందుకు ఎవరి జనాభాకు తగ్గట్టు వాళ్ళకి రిజర్వేషన్ ఇస్తున్నారు. దీనిలో ఉన్న అభ్యంతరం ఏంటి? ఎవరి జనాభాకు తగ్గట్టు వాటిలో రిజర్వేషన్ ఇస్తే ఏమండి, ఎస్సీస్ లో 59 కులాలు ఉన్నాయండి. 59 కులాలకి సమానంగా రిజర్వేషన్ ఇవ్వగలరా? ఎవరికైనా సాధ్యమే పనేనా? ఎవరికి సాధ్యం కాని పని. ఇప్పుడు ఎస్సీస్ లో 2 వర్గాలే, 2 కులాలే లేవు, 59 కులాలు ఉన్నాయి. మీరు ఇప్పుడు దీన్ని వర్గీకరణ చేయడం అంటే, ఇప్పుడు ఇదే వర్గీకరణ మొత్తం భారతదేశం అంతా ఎందుకు చేయట్లేదు? ఒక ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎందుకు చేస్తున్నారు? ఆలోచిస్తే హర్యానాలో చేశారు కదా. ఎక్కడ చేశారు? మీకు హర్యానాలో చేశారు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో చేశారు, కర్ణాటకలో కూడా కమిటీ చేశారు. కర్ణాటకలో కమిటీ. మొత్తం దేశం అంతా ఎందుకు చేయట్లేదు? ఓకే, దేశం చేయాలి కదండి. దేశంలో ఎందువల్లంటే ఇక్కడ రాష్ట్రాలకి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. 341 ఆర్టికల్ ని అది దాన్ని ఓవర్ కమ్ అయి దాని మీద ఇచ్చింది. కాబట్టి ఇంతకు ముందు అసలు దాన్ని టచ్ చేయకూడదు అని చెప్పి ఇప్పుడు ఒక తీర్పు ఇచ్చింది. ఈ చెన్నయ్య వర్సెస్ సుప్రీంకోర్టులో అది రాజ్యాంగ ధర్మాసనం ఒక తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు తప్పని ఇంకో తీర్పు వచ్చింది. ఆ తీర్పుని అప్పుడు మా దగ్గర ఒప్పుకోలేదు, వాళ్ళు పోరాటం చేశారు. ఇప్పుడు ఈ తీర్పుని వీళ్ళు ఎందుకు ఒప్పుకోవాలి? వీళ్ళ తీర్పుని వీళ్ళు ఒప్పుకోరు. ఇప్పుడు ఇది మళ్ళీ ఇది అయిపోయింది అనుకుంటే ఇది ఏం అవ్వలేదండి. సుప్రీంకోర్టు చాలా కేటగారికల్ గా ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఇంపారిటికల్ గా చాలా జాగ్రత్తగా వర్గీకరణ చేయమంది, స్టడీ చేయమంది, రీసెర్చ్ చేయమంది, ఇవన్నీ చేయమంది. అసలు ఆంధ్రప్రదేశ్ లో అయితే అసలు జనాభా లెక్కలే లేవు. ఎప్పుడో జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ ఇచ్చిన రిపోర్టు ప్రకారం లేదా వాలంటీర్లతో తీసిన జనాభా ప్రకారం వర్గీకరణకి ఇదంతా నిర్ణయిస్తే కోర్టులు ఎలా ఒప్పుకుంటే? సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కి అది అనుగుణంగా కాదు కదా. అలాగే తెలంగాణలో కూడా అంతే. పైగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏమైనా ఇచ్చింది? జడ్జిమెంట్ ఇస్తూ చాలా క్లియర్ గా ఏదంటే క్రిమి లేయర్ ని పెట్టమంది, క్రిమి లేయర్ కూడా ఇంప్లిమెంట్ చేయండి. ఒక జడ్జిమెంట్ లో ఒక పార్ట్ ఇంప్లిమెంట్ చేసి ఇంకో పార్ట్ ఇంప్లిమెంట్ చేయకపోతే రేపు పొద్దున కోర్టుల్లో ఈ వర్గీకరణ ఎలా నిలబడుతుంది? అంటే మీ ఉద్దేశంలో క్రిమి లేయర్ కూడా ఇంప్లిమెంట్ చేయాలి అంటారా? క్రిమి లేయర్ కూడా చెయ్యమని ఉందండి జడ్జిమెంట్. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అదే ఇచ్చింది తీర్పు. క్రిమి లేయర్ చేస్తూ వర్గీకరణ చేయమంది. క్రిమి లేయర్ చేయకుండా వర్గీకరణ చేస్తే రేపు మళ్ళీ కోర్టు ఏమంటది? కరెక్ట్ అవుతుందా? కాబట్టి రాజ్యాంగం ఏం చెప్తుందో దాని ప్రకారం ఫాలో అవ్వాల్సింది అందరూ. రాజ్యాంగానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు వెళ్ళింది కాబట్టే ఇంత చిక్కులు వస్తున్నాయి. రాజ్యాంగానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు వెళ్ళడానికి సుప్రీంకోర్టుకి అధికారం లేదు. 341 ఆర్టికల్ మొన్న ఏదో కులాన్ని మార్చారు, కులానికి రాజ్యాంగానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు వెళ్ళింది అనడానికి అంటే మనం అట్లా ఎట్లా చెప్తాం? 341 చట్టం 341 ఆర్టికల్ ప్రకారం ఈ
పరిస్థితుల్లోనూ ఈ షెడ్యూల్ కులాలు ఈ షెడ్యూల్ కులాలని టచ్ చేసే అధికారం ఎవరికీ లేదు. ఈవెన్ రాష్ట్రపతికి కూడా లేదు. ఒక్క పార్లమెంటరే సవరించగలదు. వీళ్ళని విభజించాలన్నా, లేకపోతే విడగొట్టాలన్నా, లేకపోతే ఏం చేయాలన్నా, ఒక కులాన్ని తీసుకొచ్చి కలపాలన్నా, ఒక కులాన్ని తీసేయాలన్నా రాజ్యాంగంలో రాజ్యాంగం ప్రకారం ఎవరికీ అధికారం లేదు. ఒక్క పార్లమెంట్ కే ఉంది. అది కూడా రాజ్యాంగ సవరణ అనుసరించి. అది ప్రైమ్ మినిస్టర్ కి తెలుసు, ముఖ్యమంత్రులకి తెలుసు. ఏదో ఒక వర్గాన్ని ఓటు బ్యాంకు చేసుకోవాలన్న ఒక తాపత్రయం తప్పితే వర్గీకరణ శాస్త్రీయబద్ధంగా ఎక్కడ చేశారండి వర్గీకరణ? మెజారిటీ